హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేట్స్ నేకెడ్ ఫిషింగ్. పెద్దతో కనబడుతుంది, పెద్ద పెద్ద డ్యామ్లకి ఎత్తుకుపోయి ఫిషింగ్ చేస్తారని ఆయన అనుకున్నారు, కానీ కాదు. ఒక షెల్లర్కి అయితే పోతున్నాం. ఈ ఎర్రటెండల్లో పెద్ద పెద్ద డ్యామ్లకు పోవాలంటే వశం అయితే లేదు. అందుకనే జర చిన్న చిన్న బుడ్డ షెల్లర్ అయితే చూసుకున్నాం. కొరమట పులుసు మనం తినలే చేసిన లేదు, కానీ చేపలు పట్టకపోతే జీవంతా అటే గుంస్తుంది మొత్తం. ఒకవేళ తప్పుదారి మధ్యాహ్నం వండుకున్నా అనుకో, కళ్ళకి ఇట్లా చేపలు గుంస్తున్నట్టే వస్తుంది. స్ట్రైక్ వచ్చింది, గుంజు అన్నట్టు సౌండ్ వస్తున్నాయి మొత్తం. ఇక ఈరోజు గట్లానే వండుకున్నా. ఈ కళ్ళకి ఇట్లా అవే రాగానే మా అన్నని లేపిన సీత సపరేట్గా పోదాం పా అన్న ఫిషింగ్ అని లేపిన. ఇక తీసుకొని పోతున్నాం మా అన్ననైతే. ఇక మనం పోయే స్పాట్ కాడ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక పెద్ద కొరమట అయితే వచ్చాం. ఒక అదే స్పాట్లకి అయితే పోతున్నాం. ఎర్రటనలా పెద్ద లాంగ్ పోయినా ఘోరము. పర్వతం పోయి పళ్ళు రాలు అంటే ఇక ఇది మీరే పూరించారు మొత్తం. నాకు ఇట్లా జర గుర్తులేదు. మేము స్పాట్కి వచ్చినామో లేదో ఆల్రెడీ మా బాబాయ్ కాస్టింగ్ చేస్తూనే ఉండు. మా బాబాయ్లకు ఏమంటే నేర్పించిన కొరమట పట్టుడు. తెల్లారి లేస్తే పొద్దు గూకితే అదే పని ఉంది. ఇక్కడ మా బాబాయ్ అగ్గుల కొనుక్కోండు రాడైన రీలు, కానీ మస్తు చేపలు గుంజింది దీంతో. ఈ కప్ప చూడు ఎల్లో కలర్ ఉంది, దాని సర్వీస్ ఎప్పుడో అయిపోయింది. అయినా దాంట్లో ఉష్కరావు తెలిసి నడిపిస్తుంది దాన్ని. బాబాయ్ ఫ్రాక్ చూడు ఎంత బాగుందో, చాలా స్మూత్. దీనికి తోకలేదు ఏం లేదు, ఇన్ని ఉసుక నింపిండు సారు. ఉసుక ఇన్ని రాళ్ళు అవి వేసాడు. దీంతో ఎట్లా కూస్తాడో మరి చేపలు చూడాలి. ఈడ నాడు కూడా సరిగా లేదు, ఏదో వేసిండంటే ఎట్టికి వేసిండు. పెద్ద చేపలు పడతాం మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాయి. ఇక మనం వాడేదైతే క్రొకటైల్ కాదు, పాంథర్ క్రాస్ ఫైర్ బ్రాండ్ ఇది. ఇది ప్రిడేటర్ ఏమో లుకానా. ఇక ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ తోటి మంచిగా హుక్ అయితే చేప హుక్ అయిందంటే అస్సలు మిస్ కాదు. అది దాన్ని కరెక్ట్ చెక్కిందంటే అస్సలు మిస్ కాదు. ఇది మనం వాడే కథ. స్పాట్లకు మనం వచ్చుడే ఆలస్యము, కాస్టింగ్ చేస్తూనే ఉండాలి. ఇది స్పాట్ మాత్రం మంచిగా ఉంటుంది. కొరమటలు అయితే 2 నుంచి 3 కిలోల వరకు ఉన్నాయి. నేను చూసి షాక్ అయినా. ఏడ కానీ 2 కిలోల కంటే ఎక్కువ ఉండే కొరమటలు, కానీ గీడున్న జాగాలో 2 కిలోల కంటే ఎక్కువనే ఉన్నాయి కొరమటలు. అన్న మీరు పోతుర్రు, కొరమటలు అయితే పడుతుర్రు, మేము పోతున్నాము, మాకైతే పడతలేవు. కానీ అక్కడ కొరమటలు ఉన్నాయి కానీ అసలే పడతలేవు. మీకెట్లా పడుతున్నాయి, మాకెట్లా పడతలేవు అని చాలా మంది అడుగుతారు. గాడిన ఒక చిన్న ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ మీరు ప్లే చేశారనుకో కంపల్సరీ కొరమట అనేది హుక్ అవుతుంది. కొన్ని దొంగ కొరమలు ఉంటాయి, అవి అస్సలే పడి. దానికి ఇట్లా ట్రిక్ ఎట్లుంటుందో నేను చెప్తా. కప్ప వేయగానే 2-3 సార్లు జట్కాలు వేయాలి. జట్కా అంటే కప్పు దుంకినట్టు అట్లా రపరప గుంజాలి. అవి గట్లా మాక్సిమం ఒక 10 సార్లు వేసారు అనుకో, 11వ సారి పక్క కొరమటలాడు వచ్చి హుక్ అయితే. నేను గీడ ఒక 10-11 సార్లు దాన్ని రెచ్చగొట్టినా, అందుకుని రెచ్చగొడితే కొరమట వచ్చి హుక్ అవుతుంది. గీడ అయితే పెద్ద కొరమట అయితే నాకు మిస్ అయింది. గాడకు పడ్డ కొరమాట మిస్ అయింది. మళ్ళీ వేరే జాగాలకు వచ్చిన. ఈ గిడ ఒక చిన్న స్ట్రైక్ వచ్చింది చూడండి. ఈ గిడ చిన్న స్ట్రైక్ ఇచ్చింది, కానీ మింగలే. మళ్ళీ వేస్తే పక్క స్ట్రైక్ ఇస్తుంది. ఫ్రెండ్స్ అది అక్కడ కొంచెము బురద బాగున్నది. ఇది కొంచెం పొక్కనంట, బాగున్నాయి కొరమటలు. మేబీ మీకు ఈడ ఒక స్ట్రైక్ వచ్చింది, అవి ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి. ఇక స్ట్రైక్ ఇచ్చిందో లేదో మళ్ళీ వేసిన తీసి ఇప్పుడు ఎట్లా హుక్ అవుతుందో చూడండి. కొరమట స్ట్రైక్ ఇవ్వగానే కరెక్ట్ 3 సెకండ్లో కొట్టేసేయాలి, మంచి హుక్ అవుతుంది. ఏం పడది, చిన్న ఉంది. సాధించిన ఫ్రాగులు మార్చినా కానీ ఒక్క
సైకాన్ రాలే ఏదైనా ఇప్పుడు వచ్చింది ఇక మంచిగా ఉంది సైజ్ చూడదు. ఈ ఎర్రటెండల చేపలు పట్టుడేమో కానీ ఒక చల్లటి నీళ్ళ బాటిల్ గొడుగు పట్టుకొని రావాలి. మేము గిట్ సైడ్ క్యాస్టింగ్ చేస్తున్నామో లేదో మా బాబాయ్కి పెద్ద కొరమాట చేప హుక్ అయింది. ఎట్లా గుండుస్తుంది చూడుర్రి. మా బాబాయ్ గుంజిన కొరమట అయితే అస్సలు సైజు ఉంది, బందోబస్తు ఉంది. అది ఈజీగా నాకు తెలిసి 2 కేజీస్ ఖచ్చితంగా ఉంటుంది. బాబాయ్ కొట్టిండు, మామూలు కొట్టేది. ఊళ్ళో వచ్చింది మామూలు కొట్టలే బాబాయ్. అది ఈజీగా 2 కేజీస్ ఉంటుంది. గాలం చూడు, గాలం చూడు, ఒకసారి ఉల్టా వచ్చింది గాలం ఇట్లా. ఎక్కువసేపు ఇట్లా ఎక్కువ క్యాస్టింగ్ చేయలే. ఒక గంట సేపు మేము ట్రై చేసినాం. 2 చేపలు అయితే పడ్డాయి. ఒకటి నాకు పడ్డది, ఒకటి మా బాబాయ్కి పడ్డది. పెద్దగా ఉంది కొరమట, మా బాబాయ్కి పట్టింది. అయితే మా బాబాయ్ పట్టిన కొరమట అయితే క్యాట్ ఫిష్ లెక్క ఉంది చూడుర్రి. కామెంట్లో క్యాట్ ఫిష్ అది కొరమని కాదు వాళ్ళగా అనేరు, అది కొరమటనే. అట్లనే పట్టుకో. లోపల కొంచెం మా అన్న చేతులు పెట్టిన లేదు, అది గట్టి కొరుకుతుంది, అది ఇడిస్తలేదు. వీడియో తీస్తూనే ఉన్నాం. దగ్గర చూడండి, మామూలుగా లేదు సైజ్ ఇది. ఇది చూసుకోమంటే ఈరోజు నేను వెయింగ్ మిషన్ కూడా తీసుకురాలేదు. మ్యాక్సిమం మొన్న మనకు పడ్డంతనే ఉంటుంది బరాబర్. ఇది 2 కిలోల పైనే ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. మస్తు ఇది చూపి చూడండి, సైజ్ కాదు ఇది. ఈజీగా ఇట్లా పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంత పొడవు ఉంది అనేది ఈజీగా.